హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టెస్ట్ క్రికెట్లో ఇండియా దారుణమైన పర్ఫార్మెన్స్ నేపథ్యంలో చాలామంది మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే వీళ్ళలో విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా ఉన్నాడు. వికాస్ కోహ్లీ గతంలో ఎప్పుడు పెద్దగా మీడియాలో రావడం కానీ కామెంట్ చేయడం కానీ మనం చూడలేదు. అలాంటిది అతను కూడా ఒక ఘాటుగా విమర్శించడం ఇండియా పర్ఫార్మెన్స్ని, అది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరెవరు ఏమన్నారు చూద్దాం. ఒకరిద్దరు ఇంక్లూడింగ్ సునీల్ గవాస్కర్ గౌతమ్ గంభీర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మోస్ట్లీ ఫార్మర్ క్రికెటర్స్ చాలామంది ఈ డిఫీట్కి గౌతమ్ గంభీర్ని టార్గెట్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం మనం. ముందుగా కృష్ణమాచారి శ్రీకాంత్, అతను ఎప్పుడు నీళ్లు నమ్మలేదు ఉండదు. హీ నెవర్ మిన్సెస్ వర్డ్స్. చాలా గట్టిగా మాట్లాడతాడు. అతని బ్యాటింగ్ లాగా చాలా అగ్రెసివ్గా ఉంటుంది అతని క్రిటిసిజం కూడా. అతని యూట్యూబ్ ఛానల్లో అతను ఏమంటాడంటే, అక్షర్ పటేల్ ఎందుకు డ్రాప్ చేశారు మీరు? అక్షర్ పటేల్ ఎప్పుడైనా బాగా కంట్రిబ్యూట్ చేస్తాడు కదా బ్యాట్తో బాల్తోనూ, అతను ఎందుకు డ్రాప్ చేశారు? డ్రాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి రీజన్ ఏంటి? నితీష్ కుమార్ రెడ్డిని ఆల్రౌండర్ అనుకుంటున్నారు, అతను బౌలింగ్ చూసారా మీరు అన్నట్టుగా మాట్లాడు. సో అది తర్వాత నేను గౌతమ్ గంభీర్ నా గురించి ఏమంటాడనేది నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను ఇండియా క్యాప్టెన్ చేశాను, ఇండియా చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ చేశాను నేను. సో గంభీర్ నా గురించి ఏమంటాడని నేను పట్టించుకోను, నేను అనేది అంటాను అని చెప్పి అతను చాలా గట్టిగా అనడం జరిగింది. గతంలో తెలుసు కదా గంభీర్ కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ ఇలా అంటున్నారని చెప్పి ఇండైరెక్ట్గా శ్రీకాంత్ని క్రిటిసైజ్ చేశాడు. కానీ శ్రీకాంత్ కంటిన్యూ అవుతాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గంభీర్కి చాలామంది గొడవలు ఉంటాయి. గంభీర్ అతని నేచర్ అనండి వాటెవర్, చాలామంది ఫార్మర్ క్రికెటర్స్తో అతనుకి గొడవలు ఉండడం వల్ల వాళ్ళు ఇది ఆపర్చునిటీగా తీసుకొని ట్రై టు క్రిటిసైజ్ హిమ్. ఆకాష్ చోప్రా కూడా చాలా స్ట్రాంగ్ క్రిటిక్ ఆఫ్ గౌతమ్ గంభీర్. ఎందుకంటే ప్లేయింగ్ డేస్ నుంచి వాళ్ళిద్దరు సమకాలీనులు. దే ఫౌట్ ఫర్ ది సేమ్ స్పాట్ ఇన్ ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియన్ టీమ్. ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో అప్పటి గౌతమ్ గంభీర్ స్ట్రాంచెస్ట్ క్రిటిక్స్లో ఆకాష్ చోప్రా కూడా ఉంటాడు. అంటే కేవలం అదొకటే రీజన్ అని కాదు. ఈవెన్ అశ్విన్ తన పాడ్కాస్ట్లో రీసెంట్గా అతను అజింక్య రహానేతో కలిసి ఒక పాడ్కాస్ట్ చేశాడు. దాంట్లో కూడా అశ్విన్ అండ్ రహానే ఇండైరెక్ట్గా, అందరూ డైరెక్ట్గా మాట్లాడారు, ఇండైరెక్ట్గా గంభీర్ని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. రహానే ఏమంటాడంటే, నెంబర్ 3 అనేది ఒక స్పెషలిస్ట్ పొజిషన్. మీరు నెంబర్ 5లోనో నెంబర్ 6లో నెంబర్ 7లో చేసే రన్స్కి నెంబర్ 3లో చేసే రన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ దాన్ని స్పెషలిస్టులు మాత్రమే ఆడాలి అని చెప్పి, ఎందుకంటే హీ నోస్ ఎ థింగ్ ఆర్ టు అబౌట్ దట్. సో అది స్పెషలిస్టులు ఆడే పొజిషన్. వాషింగ్టన్ సుందర్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, నో డౌట్. కానీ నెంబర్ 3లో ఆడే బ్యాట్స్మెన్ కాదు అతను అని చెప్పి రహానే అంటాడు. అండ్ అశ్విన్ దానికి ఏమి జోడిస్తాడంటే, అశ్విన్ ఏమంటాడంటే, నేను ఒక పర్టికులర్ పాయింట్లో నా బ్యాటింగ్ యావరేజ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ వాజ్ 40+. అలాంటప్పుడు చాలామంది నన్ను సజెస్ట్ చేశారు, నువ్వు అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయి అని చెప్పి అన్నారు. నన్ను టీం కూడా అడిగారు అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయమని. బట్ ఐ సెడ్ నో. ఎందుకంటే ఒకసారి నువ్వు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేస్తే నువ్వు బౌలింగ్ని నెగ్లెక్ట్ చేస్తావు, నీ బౌలింగ్ దెబ్బతింటుంది. సో వాషింగ్టన్ సుందర్తో అదే కాబోతుంది. ఇప్పుడు అతను నెంబర్ 3లో ఆడాలని చెప్పి బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టి ఎక్కువ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే అతను బౌలింగ్ నాశనం అయిపోతుంది అని చెప్పి అశ్విన్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ రవి శాస్త్రి గురించి గౌతమ్ గంభీర్ కామెంట్ చేయడం, గౌతమ్ గంభీర్ నుంచి రవి శాస్త్రి కామెంట్ చేయడం కథలు కూడా మామూలే. కానీ రవి శాస్త్రి కూడా చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్. అతను ఏమన్నాడంటే, అంటే గౌతమ్ గంభీర్ని ఈజ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఇన్ పర్టికులర్. అతను ఏమంటాడంటే, 4 స్పిన్నర్స్తో ఎందుకు వెళ్ళారు మీరు కోల్కతాలో 4 స్పిన్నర్స్ అవసరం? ఖచ్చితంగా ఒక బౌలర్ అండర్ బౌల్ అవుతాడు. ఇప్పుడు ఆ మ్యాచ్ మొత్తంలో వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ జస్ట్ 1 ఓవర్, ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. సరే, అక్కడ అతను నెంబర్ 3లో ఆడించారు, బాగానే ఉంది, బాగానే ఆడాడు కూడా అతను. మరి ఇక్కడికి వచ్చేసరికి సాయి సుదర్శన్ నెంబర్ 4లో ఆడించారు, నెంబర్ 3లో ఆడించారు, బాగానే ఉంది. కానీ వాషింగ్టన్ హూ బ్యాటెడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్, అతన్ని కనీసం నెంబర్ 4లో ఆడించాలి కదా. నెంబర్ 4లో ఆడించకుండా నెంబర్ 8కి మీరు అతను బ్యానిష్ చేయడం ఏంటి అనేది రవిశాస్త్రి పాయింట్. అంటే సటిల్గానే రవిశాస్త్రి క్రిటిసైజ్ చేశాడు. ఇంకా మనోజ్ తివారీ గురించి చెప్పేది ఏముంది? మనోజ్ తివారీ నెవర్ వేస్ట్ అన్ ఆపర్చునిటీ టు హ్యావ్ ఎ గో ఎట్ గౌతమ్ గంభీర్. అతను అనేది ఏంటంటే,
ఫస్ట్ టెస్ట్ తర్వాత తను అన్నది ఏంటంటే, గౌతమ్ గంభీర్ తన పీరియడ్లో స్పిన్నర్స్ చాలా బాగా ఆడాడు, అతనికి స్పిన్నర్స్ ఆడడంలో ఆ స్కిల్ తెలుసు, మరి టీంకి అలాంటి ప్రాక్టీస్ ప్రిపరేషన్ ఇవ్వాలి కదా హెడ్ కోచ్, అలా ఇవ్వకుండా ఉంటే ఎట్లా, అలాంటి ఇది ఇవ్వట్లేదు అతను, అలాంటిది ఏం చేస్తున్నట్టుగా లేదు అని చెప్పి మనోజ్ తివారీ అంటాడు. ఇలాగా ఫార్మర్ క్రికెటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్గా గౌతమ్ గంభీర్ మీద, అంటే ఇది ఆపర్చునిటీగా చూస్తున్నారు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ వికాస్ కోహ్లీ కోట్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కోట్ నేను చదివి వినిపిస్తాను, అది ట్విట్టర్లో వచ్చినట్టు ఉంది. దేర్ వాజ్ అ టైమ్ దట్ వీ ప్లేడ్ టు విన్ ఈవెన్ ఇన్ ఓవర్సీస్ కండిషన్స్. బయట దేశాల్లో కూడా మనం గెలవడం కోసం ఆడే ఒకప్పుడు. నౌ వీఆర్ ప్లేయింగ్ టు సేవ్ ద మ్యాచ్ ఈవెన్ ఇన్ ఇండియా. ఇప్పుడైతే ఇండియాలో కూడా మ్యాచ్ సేవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ట్రై టు బాస్ అరౌండ్ అండ్ చేంజ్ థింగ్స్ అన్నెసెసరీ విచ్ వర్ నాట్ బ్రోకెన్. బాగా వెళ్తున్న, అంటే సజావుగా ఉన్న పరిస్థితుల్ని, ఎలాంటి ఇబ్బందులు లేని వాటిని మీరు ఏదో పెద్ద నేను బాస్ని అని చెప్పి, నేనేదో నా అధికారం చూపిస్తానని చెప్పి వాటిని మార్చే ప్రయత్నం చేస్తే ఇలాగే జరుగుతుంది. అంటే ఇక్కడ అతను అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అన్నీ స్మూత్గా వెళ్తున్నాయి, థింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వాటిని ఏదో నా అధికారం చూపించాలని చెప్పి మార్చే ప్రయత్నం చేయడం. అంటే మార్చే ప్రయత్నం అంటే కోహ్లీని రోహిత్ని సాగనంపడం గురించి అతను ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తున్నాడా అనేది, అంటే దీంట్లో విరాట్ కోహ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు, కానీ మేబీ యాజ్ హిస్ బ్రదర్ హీ మైట్ బి ఎక్స్ప్రెసింగ్ దోస్ ఫీలింగ్స్. సో అవకాశం దొరికింది కదా, దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే వికాస్ కోహ్లీ గతంలో ఎప్పుడు ఎలాంటి కామెంట్ చేయడం, వికాస్ కోహ్లీ పేరు కూడా మనం ఎక్కువగా విన్నది లేదు. నాకు ఇది చూసిన తర్వాత ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు వికాస్ అనేది గుర్తుకొచ్చింది. ఐ హెర్డ్ అబౌట్ హిమ్ బిఫోర్, బట్ ఇప్పుడు మనకి అది గుర్తుకొచ్చింది. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఐస్లాండ్ క్రికెట్ అని వాళ్ళు కోట్స్, వాళ్ళు చేసే ట్వీట్స్ చాలా ఫేమస్. ఐస్లాండ్ క్రికెట్ ఎంత ఉందో, ఐస్లాండ్ అనేది చిన్న దేశం, అక్కడ జనాభా కూడా చాలా తక్కువ, అంత ఫ్రోజన్గా ఉంటుంది అక్కడ. ఐస్లాండ్ వాళ్ళు క్రికెట్ వాళ్ళు చేసే ట్వీట్స్ మాత్రం చాలా ఫేమస్ అవుతుంటాయి. వాళ్ళు చాలా గమ్మత్తైన ట్వీట్స్ చేస్తే దాంట్లో వాళ్ళ ట్వీట్ కూడా చెప్తాను నేను. వాళ్ళు ఏమంటారంటే, టు అవర్ ఫ్యాన్స్, నో, గౌతమ్ గంభీర్ విల్ నాట్ బీ ఇన్వైటెడ్ టు బీ అవర్ న్యూ నేషనల్ కోచ్. దట్ పొజిషన్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ అండ్ వీ వన్ 75% ఆఫ్ అవర్ మ్యాచెస్ ఇన్ 2025. మేము గౌతమ్ గంభీర్ గురించి మీరు ఏమైనా అనుకుంటున్నారో మా కోచ్గా వస్తాడని చెప్పి, అలాంటిది ఏం లేదు, మా ఫ్యాన్స్కి చెప్పదలుచుకున్నాం మేము, ఎందుకంటే మా పొజిషన్ చాలా బాగుంది. 2025లో మేము 75% ఆఫ్ మ్యాచెస్ గెలిచాము. అంటే గంభీర్ వస్తే మేము కూడా ఇక్కడ కూడా ఓడిపోతాం అన్నట్టుగా ఒక సెటైర్గా, ఒక వెటకారం, ఒక సర్కాస్టిక్ కోర్ట్ వాళ్ళు ఐస్లాండ్ క్రికెట్ చేశారు. సో గంభీర్ ఆఫ్ లైట్ హ్యాస్ బికమ్ ఏ బట్ ఆఫ్ రెడిక్యూల్ అంటారే, అట్లా అందరూ అతని మీద ఫింగర్స్ పాయింట్అవుట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. బట్ అతను వెనకేసుకుని వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే సురేష్ రైనా ఆఫ్ ఆల్ ది పీపుల్. సురేష్ రైనా, గౌతీభాయ్ చాలా కష్టపడుతున్నాడు ఇండియన్ టీం విషయంలో, టీం బాగా ఆడట్లేదు, దానికి అతన్ని క్రిటిసైజ్ చేయడం ఏంటని చెప్పి సురేష్ రైనా అంటాడు. అండ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ సునీల్ గవాస్కర్ కూడా గౌతమ్ గంభీర్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్ విషయం అంటే, ఫస్ట్ టెస్ట్ పిచ్ ఎలాంటి పిచ్ ఉండొచ్చు, దాని మీద బాగా ఆడగలగాలి. 120 మీద కూడా చేయలేరా మీరు, పిచ్ నథింగ్ రాంగ్ విత్ ది పిచ్, 120 అయినా చేయగలగాలి టీం అని చెప్పి గౌతమ్ గంభీర్ అలాంటి పిచ్ గురించి అడగడాన్ని గవాస్కర్ సపోర్ట్ చేశారు. గతంలో గవాస్కర్కి గంభీర్కి మధ్య కూడా కామెంట్స్ జరగడం మనకు తెలుసు. గవాస్కర్ చేసిన కామెంట్స్ని ఇండైరెక్ట్గా రిఫర్ చేస్తూ కొంతమంది టీవీ స్టూడియోలో కూర్చుని నోటుకొచ్చినంత వాగుతుంటారని చెప్పి గంభీర్ అనడం, దానికి గవాస్కర్ కూడా రెస్పాండ్ కావడం మనం చూసాం. సో వాళ్ళిద్దరి మధ్య గతంలో ఆ తూతుమయమే నడిచింది. బట్ స్టిల్ ఇప్పుడు మాత్రం గవాస్కర్ గంభీర్ని సపోర్ట్ చేస్తున్నాడు. కరెంట్లీ ఈజ్ నాట్ ఇన్ దిస్ కామెంటరీ ప్యానల్ ఫర్ దిస్ టెస్ట్ మ్యాచ్, బట్ సపోర్ట్ చేస్తున్నాడు. అది గవాస్కర్ గురించి కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే గవాస్కర్ అన్నాడు, గౌతమ్ గంభీర్ దీనికి రెస్పాన్సిబుల్, అతనికి కావాల్సిన అన్నీ ఇచ్చారు, ఈజ్ బికమింగ్ టూ పవర్ఫుల్, కేకేఆర్ స్టాఫ్ని అందరినీ తెచ్చిపెట్టుకున్నాడు, తనకు కావాల్సిన కోహ్లీని రోహిత్ని సాగనంపాడు, అయినా కూడా అతను రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయకపోయినప్పుడు ఎలా అని చెప్పి అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నేను ఫ్యాక్ట్ చెక్ చేసి చూశాను, అది గవాస్కర్ అన్నట్టుగా చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. గవాస్కర్ నెవర్ సెడ్ దట్. సో అది సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ అయితే విపరీతంగా ఉంది గౌతమ్ గంభీర్ మీద. రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి అవి చేసి ఇవి చేసి ఎక్కడో
పెట్టి అతను శాక్ చేయాలని చెప్పి మీరు సోషల్ మీడియాకి కానీ పవర్ ఇస్తే ఈ పాటికి గౌతమ్ గంభీర్ ఇంటికి వెళ్ళిపోతాడు. అది వేరే విషయం. సో గంభీర్ మీద విమర్శలు కొంతవరకు అవి సహేతుకమైనవి ఉన్నాయి, కొన్ని పర్సనల్ గ్రడ్జెస్ సంబంధించినవి ఉన్నాయి. సో అవన్నీ మీ దృష్టికి తేవడం కోసం వీడియో చేస్తున్నాను.